शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती। ప్రిన్సిపల్ గారు సంజన గారికి, అలాగే శ్రీ గోవిందరాజుల గారికి, లైబ్రరీ సైన్సెస్ జేఎల్ గారికి, అలాగే జీబీ వేదవతి గారికి, జువాలజీ లెక్చరర్ గారికి, శెట్టిప్రసాద్ గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ గారికి, అలాగే మిగిలిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి, ఈరోజు సీతాకోక చిలుకల్లాగా తయారైనటువంటి చక్కగా కనిపిస్తున్నారమ్మా మీరందరూ. ఎంతో మంది నాకు అనిపిస్తుంది, రోజు మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా చక్కగా ఉన్నారు, చాలా చక్కటి దుస్తులు వేసుకుని సాంప్రదాయంగా ఉన్నారు. ముచ్చటగా అనిపిస్తుంది. ఆడబిడ్డలంటే ఇంట్లో ఉండాలా అనే విధంగా చక్కగా కనిపిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా. చాలా సంతోషం. ఫేర్వెల్ పార్టీ చేసుకుంటా ఉన్నారు. ఫేర్వెల్ అంటే ఇదేదో బయటికి పంపించేయడం కాదు, ఒక్క కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి పోవడం. అక్కడికి ఈ కాలేజీని ఇంకో కాలేజీకి పోతే అక్కడేమవుతుంది, మీకు ఫ్రెషర్స్ డే అవుతుంది. మళ్ళీ అక్కడ ఫేర్వెల్ చేసుకుంటే మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్తారు, అక్కడ మళ్ళీ ఇంకో ఫ్రెషర్స్ డే. సో జీవితంలో ప్రతి విద్యార్థికి కూడా ఫేర్వెల్ పార్టీ అన్నది, ఫ్రెషర్స్ డే పార్టీ అనేది చదువుకున్నంత కాలం జరుగుతూనే ఉంటుంది. సంతోషంగా ఉండాలా, సంతోషంగా. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది స్నేహం. చిన్నప్పుడు మనం ఎవరితో కలిసి చదువుకున్నాము, మనం చిన్నప్పటి నుంచి ఎవరితో కలిసి ఆటలాడుకున్నాము, ఇవన్నీ కూడా జీవితకాలం గుర్తుండిపోయే అంశాలు. చదివేటప్పుడు జరిగిన విషయాలు కానీ, మీ టీచర్లతో మీరు గడిపిన సమయం కానీ చాలా విలువైనది. ఇది ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో మిగిలిపోయేది. నేను కూడా ఈ రోజుకి నేను చదివినటువంటి స్కూల్కో కాలేజీకి వెళ్తాను, ఎప్పుడో నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ల దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంత సమయాన్ని గడిపితే, లేదా మేము స్నేహితులు, మీరెట్లా స్నేహితులు కలిసినప్పుడు ఆ టీచర్ ఇట్లా ఉండే, ఈ టీచర్ ఇట్లా ఉండే, మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఇట్లా ఉండే, ఈ ఫ్రెండ్ ఇట్లా ఉండే మాట్లాడుకుంటారా లేదా? ఎవరి గురించి మాట్లాడకుండా జీవితకాలం స్నేహితుల గురించి మాట్లాడుకుంటాం, చదువు చెప్పిన టీచర్ల గురించి మాట్లాడుకుంటాం, ఎక్కడ చదివామో ఆ స్కూల్ గురించో కాలేజీ గురించే మాట్లాడుకుంటాం. ఇది తప్పదు. ఈ సమయాన్ని ఆనందంగా గడపాల్సిన అవసరం. రెండవది, ఈరోజు అందరికంటే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుతా ఉన్నారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా, 10వ తరగతి రిజల్ట్ రానియండి, ఇంటర్మీడియట్ రిజల్ట్ రానియండి, డిగ్రీ రిజల్ట్ రానియండి, ఇంజనీరింగ్ నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాయి, ఏదొచ్చినా సరే మొదటి 10 ర్యాంకుల్లో 10కి 10, 10కి 9 అమ్మాయిలకు వస్తావు. అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు బ్రహ్మాండంగా చదువుతున్నారని అర్థం. దీనికి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి ఒకసారి. రెండవది, చదువు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. చదువు అన్నది చాలా ముఖ్యం, అమ్మాయిలకు మరీ ముఖ్యం ఈ రోజు కాలంలో.
ఎందుకంటే మనకొచ్చే గౌరవం మన చదువును బట్టే ఉంటుంది. మనం ఎలా చదువుతున్నాం, ఎంత చదివాము అన్న దాన్ని బట్టే సమాజంలో మన గౌరవం ఉంటుంది. అదేవిధంగా సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా చదువుకున్న వాళ్లకు సులభమవుతుంది, కుటుంబాన్ని నడపడం కూడా సులభం అవుతుంది. కాబట్టి మనం జీవితంలో రాణించాలంటే చదువులు డిగ్రీల కోసం కాదు, చదువులు మనలో ఆలోచనలు రేకెత్తించడానికి, చదువులు మనలో పరిణతి తీసుకురావడానికి, చదువులు మన జీవితంలో ఉపయోగపడడానికి అని మీరు నమ్మాలి. కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయింది చాలే, డిగ్రీ అయిపోయింది చాలే, పీజీ అయిపోయింది, అమ్మో నీకు ముగ్గురిని ఎక్కడ తెస్తాను నేను, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతా ఉంటారు. దయచేసి ఎవరు చెప్పినా వినద్దు, చివరికి మీ తల్లిదండ్రులు చెప్పినా వినద్దు. చదువుకుంటానంటే చదువుకోవాలి, ఎంత వీలైతే అంత చదువుకోవాలి, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ చదువుకోవాలి. చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. అమ్మాయిలు నేను ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్ లో కలిశాను, ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ని కలిశాను, ఒక లేడీని. ఆమె చెప్తుంది, పెళ్ళైన తర్వాత కూడా పట్టు వదలకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు అయిపోగానే అందరూ చెప్తారు కదా ఇంట్లో, డిగ్రీ అయిపోయింది పెళ్లి చేసేస్తాను నీకు, ఎవరినో ఒకరు చూసి బాధ్యత తీరిపోద్ది అంటారు కదా. వద్దు వద్దు అంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినా నేను చదువుకుంటానంటే కూడా కుదరదని. పెళ్ళైన తర్వాత కూడా చదువు కంటిన్యూ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆవిడ. నేను చూశాను, నాకెంత ఆనందమైందో మీకు తెలియదు. కాబట్టి ఏది అడ్డం వచ్చినా, ఏం అడ్డం వచ్చినా సరే మీరు ఎంత చదవగలిగితే, ఈ భూమి మీద ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని చేయడం వల్ల మాత్రమే మీరు గొప్పవాళ్ళు అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకొచ్చే డిగ్రీల వల్ల, మీరు చదువుకునే చదువు వల్ల మీకు మాత్రమే గౌరవం కాదు, మీ తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చే అవకాశం ఉంది. రేపు ఎవరన్నా వెళ్తే మీ అమ్మాయి ఏం చేస్తా ఉందంటే ఇంటర్మీడియట్ లో ఆపేసిందండి, డిగ్రీలో ఆపేసిందండి, ఇంక డిగ్రీ కాలేజ్. పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి
ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. అదేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిస్తున్నప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, ఇంకంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపు కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉన్నావు. ఏమైంది నాన్న? ఏం లేదు, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి.
ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం ఆగిపోదేను వచ్చేదా. అందులో కానీ 20,000 ఆయన 50,000